రోజు ఎప్పుడు శివరాత్రి పండుగ రోజు మనకు వచ్చినటువంటి పరమాత్మ అనుభవం. నేను శివాలయము పోవాలని పోతూ ఉన్నాను. పోతూ ఉంటే గుడి దగ్గరికి పోతూ ఉంటే ఆయన ఈశ్వరుడే, నేను అక్కడ లేను, ఇక్కడ ప్రక్కన ఉన్నాను, అది ఒట్టి ఖాళీ గుడి, రాళ్ళ గుడి, దాంట్లో ఏమీ లేదు అని చెప్పేసి ఇక్కడ నేను ఒక వలయాకారంలో ఇక్కడ ఉన్నాను రా అని చెప్పేది పిలిచిండు. పిలిచినప్పుడు నేను ఆ వలయాకారంలో ఉన్న ఆయన్ను తొంగి చూస్తూ ఉంటే ఆయన నీలో ప్రవేశిస్తున్నాను రా, నాలో ఉన్నాడని చెప్పు గర్జించి అని చెప్పి, పక్కనే డమరుహం ఉంది, బాగా కనపడుతుంది, బాగా డమరుహము తీసుకొని దర్శనమిచ్చేయి అన్న వాక్కును ఆయన ఇచ్చినప్పుడు నేను దిక్కు తెలియక పరమానందంగా లేచి ఆ అనుభవాన్ని తెలుసుకున్నాను. కానీ మళ్ళీ ఒకటికి చెప్పిండు, నీకు అన్నీ కూడా నీతి నియమాలన్నీ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాను అని కూడా వాగ్దానం చేసి చెప్పినట్లు నాకు అలా ఆ యొక్క వాక్కులు అలా వినిపించి అట్లా చేసినాడు పరమాత్మ అని యథార్థంగా చెప్తున్నాను నేను. ఆ విధమైనటువంటి సాధన చేసుకోవాలి మనము. ఓం నమ శివాయ, సర్వం పరబ్రహ్మార్పణమస్తు. జై శ్రీరామ్. రాముని అనుభవాలు చెప్పాలంటే ఇంకా దిక్కు తెలియని కొన్ని చెప్పు, ఒక నిమిషం పాటు. ఒక రామాలయానికి పోవాలని ఒక సాయంత్రం పూట ఒక 3-4 గంటలప్పుడు దారి బట్టి అడవిలో పడి వెళ్ళిపోతున్నా. పోతూ ఉంటే దూరంగా దేవాలయం కనిపిస్తూ ఉంది. కనిపిస్తూ ఉంటే ఇంకా చీకటి పడే టైం వస్తుంది కాబట్టి అని ఆ దేవాలయం కాడికి పోవాలి అన్న ధ్యాసతో నేను పోతూ ఉన్నా. పోతూ ఉంటే దేవాలయము దగ్గర ఆ రామలక్ష్మణులు పూజారి కనిపిస్తూ, పూజారి నన్ను పిలుస్తూ ఉన్నాడు, చెయ్యి ఊపి ఇలా ఇలా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుస్తూ ఉంటే నేను రావాలనే వస్తున్నానయ్యా అని చెప్పని నేను అనుకుంటూ వాళ్ళని చూస్తూ దగ్గరికి పోయిన తర్వాత నా జోబిలో 100 రూపాయల నోటు ఒకటి, 5 రూపాయల నోటు ఒకటి ఉంది. ఉంటే నేనేమనుకున్నా 100 రూపాయలు ఆయనకి ఇచ్చి దీవించుకోవాలి అని నేను అనుకుంటున్నా. ఆయన ఏమంటున్నాడు, అయ్యా నీ మధ్యలో నువ్వు అనుకుంటున్నావు, ఈయన అది కాదు స్వీకరించడు అని జోబిలో చెయ్యి పెట్టి 5 రూపాయల నోటు, ఇదిగో ఈ పచ్చ నోటు అని చూపించి అక్కడ ఆయనకి వేసి అప్పుడు శతగోపురం పెట్టినప్పుడు ఆ పరమానందంగా మెలకు వచ్చేసి అనుభవం. అంటే తరువాత మళ్ళా నీ పాద దర్శనమే అంటే ఇక ఇట్లనే మనకు ఏదన్నా జరుగుతుందమ్మా మన రామాలయంలో. అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయినారు. పూజారి అంటున్నాడు, అయ్యా నీది ఆఖరి దర్శనం అంటే నేను ఎలా పోతున్నా, మోకాళ్ళ మీద పడి జోగి ఆడుకుంటూ పోయి ఆయన కాళ్ళ మీద పడి అప్పుడు పైకి ఆయన ముఖార విందం చూసినప్పుడు గబక్కిన మెలకు వచ్చేసింది ఆటోమేటిక్గా. ఓం నమ శివాయ, సర్వం పరబ్రహ్మార్పణమస్తు.